ప్రతి మందిరాన్ని దీపాలతో అలంకరించి బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహాపర్వాన్ని శ్రీరామ దీపావళిగా జరుపుకుందామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అయోధ్య రామ జన్మభూమి బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన సిపిఐలోని రామాలయంలో శ్రమదానం చేశారు. ఆయనతో పాటుగా బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశంలోని ప్రతి ఆలయాన్ని అలంకరించి రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం రోజు దీపాలు వెలిగించి పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22వ తేదీన ప్రతి గ్రామంలో పట్టణంలోని ఆలయాల్లో స్వచ్ఛందంగా భక్తులు అన్నదాన కార్యక్రమాలను, అభిషేకాలను, ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టనున్నట్లుగా తెలిపారు. అంతా కూడా దేశం పైన ఉంటుంది, ప్రపంచం పైన ఉంటుంది అనడానికి ఉదాహరణ ఈరోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ మందిర నిర్మాణం. 500 సంవత్సరాల నుండి హిందువులందరికీ కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మరి స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినటువంటి వ్యవహారం హిందువులను బాధ పెట్టే విధంగా అయోధ్యలో ఎప్పుడు కడతారు రామ మందిరం అని కొందరంటే, ఏ సంవత్సరం కడతారని ఇంకొందరు, సమయం తేదీ చెప్పరు కానీ రామ మందిరం గురించి పదే పదే మాట్లాడతారని కొందరు అవమానపరచడం, ఎందరు ఇబ్బంది పెట్టినా ఎన్ని అవమానాలు పెట్టే ప్రయత్నం చేసినా ఆ యొక్క భగవంతుడి కృపతో అయోధ్యలో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరగడం నిజంగా దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా గర్వించదగ్గ విషయం. నిజంగా ఈ జన్మలో ఇంతకన్నా ఒక గొప్ప మంచి కార్యక్రమం మా జీవితంలో చూడడానికి దొరకదు అనిపిస్తుంది. 22వ తారీఖు నాడు జరిగేటటువంటి ఆ ప్రాణ ప్రతిష్టలో అందరం అయోధ్యకు పోలేనటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ ఆయా మందిరాలలో, ఆయా గ్రామాలలో ఒక పండగ వాతావరణంలో శ్రీరామ నామ జపంతో ఆ యొక్క కార్యక్రమాన్ని మనమంతా కూడా చూడాలని, తిలకించాలని, మన గ్రామాలలో ఉన్నటువంటి మందిరాలలో భజనలు, కీర్తనలు, అదేవిధంగా సామూహిక భోజనాలన్నీ కూడా ఆ రోజు మరొక దీపావళిగా ప్రతి ఇంటి ముందు ముగ్గులు, అదేవిధంగా సాయంత్రం దీపాల వెలుగుతో అందరూ కూడా ఆ రోజు ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను.